ఆదాయ శాఖ భూముల వివాద నేపథ్యంలో అధికారులు సర్వే చేపట్టారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నాయకులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. దేవాలయాలకు సంబంధించిన భూమిని మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారి లేఖ ద్వారా సిరిసిల్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 1560, 1563, 1580 భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది. ఏదైతే సర్వే చేయకుండా అందరూ చుట్టుపక్కల పట్టణాలకు కానీ సంబంధిత వాళ్ళందరూ నోటీస్ ఇచ్చి ఈరోజు సర్వే చేసి హద్దులు నిర్ణయించడం జరిగింది. సర్వే నెంబర్ 1563 విశ్వనాథ స్వామి టెంపుల్కి సంబంధించిన వాస్తవంగా ఈ సర్వే ప్రకారం సర్వే చేయాలంటే దానికి టీపన్ ప్రకారం గ్రామ నక్షత్ర టీపన్ ప్రకారం సర్వే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సర్వే నెంబర్ 1560, 1580 దాని టీపన్ ప్రకారం సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా 1563 22 గుంటల పట్టాభూమి ఈ టీపను సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో లభ్యం కాలేదు. ఈ సర్వే నంబర్ టీపన్ లభ్యం కాకపోతే జిల్లా స్థాయి వ్యక్తిగా చుట్టూ సర్వే నంబర్ల టీపన్లను కూర్చోబెట్టి ఆ సర్వే నెంబర్ కూర్చోబెట్టి బ్యాలెన్స్ ల్యాండ్ తీయగా ఇందులో రికార్డు ప్రకారం 22 గుంటలు 17 గుంటలు వస్తుంది. అదే విషయాన్ని టెంపుల్కి సంబంధించిన అధికారులకు చుట్టుపక్కల పట్టేదారులకు ఇచ్చిన అందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే నివేదికను గౌరవ కలెక్టర్ గారికి రికార్డు రూపకంగా నివేదించడం జరుగుతుంది. ఇక్కడ 03/57 నెంబర్ మీద మున్సిపల్ డిటిసిపి లేఅవుట్ను శాంక్షన్ చేసింది సిరిసిల్ల మున్సిపల్. ఇందులో 100 ఫీట్ రోడ్డుకు 40 ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా తీసుకొని పర్మిషన్ ఇచ్చిర్రు. అక్కడ 27 ఫీట్లే ఉన్నది. మరి ఈరోజు పేపర్ మీద చూసి పర్మిషన్ ఇచ్చిర్రా, ఫిజికల్ ఎంక్వైరీ చేసినరా అన్నది ఆ అధికారులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఈరోజు అక్కడి నుండి వచ్చిన తర్వాత 1563 సర్వే నెంబర్లో విశ్వనాథ స్వామి ఆలయానికి సంబంధించిన 22 గుంటల భూమి ఉన్నది. మరి ఈరోజు ఈ విశ్వనాథ స్వామి ఆలయం యొక్క భూమిని ఎంక్రోచ్మెంట్ చేసినరని రెవెన్యూ ఏడీ గారు మరి ఎండోమెంటు సర్వేయర్ గారు దీన్ని పంచనామా చేసి ఇచ్చే పరిస్థితి ఉన్నారు. ఎంక్రోచ్మెంట్ వచ్చేసి ఇక్కడికి సుమారుగా ఒక 20 ఫీట్లు ఉన్నది రోడ్. ఈ 22 గుంటల విశ్వనాథ స్వామి ఆలయంలో నుండి ఒక 3 గుంటల భూమిని ప్రైవేటు వ్యక్తులు మున్సిపల్ రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేసింది. అదే రకంగా 1581 సర్వే నెంబర్లో 2 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని డిమార్కేషన్ చేయమన్నాం. దాని ద్వారా డిమార్కేషన్ చేస్తలేదు. ఇక్కడ సర్వేయర్ గారు ఎండోమెంట్ సర్వేయర్ గారు చేసినారు, ఒక హద్దు చూపెట్టిర్రు. ఏడీ గారు వచ్చినారు, ఇంకో హద్దు చూపెట్టినారు. మరి ఇక్కడ ఈ కొత్త చెరువుకి వెళ్ళి వ్యవసాయ భూములకు ఉండే నాలా ఇక్కడ 2 ఫీట్ల నాలా చూపెట్టిర్రు. మ్యాప్లో 6 నుండి 8 ఫీట్ల నాలా ఉన్నది. దాన్ని 2 ఫీట్లు ఉన్నది వ్యవసాయ నాలా అని చెప్పి ఈరోజు మున్సిపల్ వాళ్ళు కూడా 2 ఫీట్ల మోరికి పర్మిషన్ ఇస్తలేరు. ఆ 2 ఫీట్ల నాలా చూపెట్టిర్రు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ భూమిని వాళ్ళ సర్వే నెంబర్ చూసుకొని డిమార్కేషన్ ఎండోమెంట్లు చేసి రిజిస్ట్రేషన్ చేసిరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసులు చేయాలి. అదే రకంగా దీనికి అనుమతులు ఇచ్చిన అధికారులందరినీ దీంట్లో భాగస్వాములు చేయాలి. ఎవరైతే పేపర్ ప్రకారం ఇచ్చారో మౌక మీద చూడలేదు కనుక వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి. ఏదైతే 03/57 లేఅవుట్ను ఈ మల్టిపుల్ అలిగేషన్స్ ఉన్నందున ఆ లేఅవుట్ను క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము అఖిలపక్షం నుండి డిమాండ్ చేస్తాం.